ఇక్కడ పోయి ఇట్లా అవసరం లేదురా. నంబర్ అయినా సరే తీద్దామా. పెరగ పోయినారా పెరగల ఖరాబ్ అయినా ఇంకేం చెప్తారు? ఇంకేదా దేనివల్ల పాయిజన్ అయింది ఇప్పుడు అట్లా పోయాకే ఇట్లా పొడవు పోయి అటే కోసి మొత్తం పడిపోతుంది. రైట్ దీంట్లో నట్టున్నారు ఇప్పుడు ఇంకోటి దీంట్లో బతపల్లి కాంట అందులో ఏర్పడుతుంది మనకి ఎర్రనట్టు. ఇంకా బాగున్నది నీళ్ళంతా కానీ పెరగలు వేరే కాదరా కూతురు కాకలేరా. నట్టలేదు కానీ ఎర్రది ఎర్రనట్లేదు పేరు ఖరాబ్ అయింది. పేరుకి ఎట్లా ఖరాబ్ అయింది? ఇదే దేంతో ఇంకా దాంతో ఖరాబ్ అయింది. ఇంకేది ఇది నట్టనేనా? ఇది రెడ్గా ఉన్నది బొంత ఏదరా అటు పడిపోయింది గడ్డి. ఏ నట వాళ్ళు ఎర్రనట్టు గడ్డిదా గడ్డిదో అదే ఎర్రనట్టు గీన ఇట్లా ఏర్పడుతుందిరా బొంతలా. అదే గేన్లో ఉంటాయి బొంతలు ఏర్పడుతుంది. మరి ఇప్పుడు నట్టగాంది మనము నట్ట మంది పేరుగా క్లియర్ చేయాలంటే దీనికి పోతుంది. ఇంకే పోతుంది నిక్కుదాం పోతుంది. పేరుకి ఎంత ఘోరంగా సాగే దాచుకుంటావు ఇప్పుడు తీసినా మంచిగా వేడి ఇంకా దిగట్లా. వాట్సాప్ మాకు ఏమైనా మందులు పంపించమని చెప్పు కదా కూరలకు. ఎట్లా ఇది కట్టి గిట్లా ఒకసారి వాళ్ళకి చెప్తున్నావు ఇప్పుడు నువ్వు మీకే ఇంకా లేక మరి ఏ గదికి పల్లె కదా అవసరం లేదు. ఇదే మెర్ర నట్ట కాకుంటే ఏమో నట్టనేగా నట్టని కదరా ఏమో ఇదేమో మరి నట్ట కాకుంటే దీన్ని ఏమంటారు? ఎర్ర నట్ట కాదా? కాదు నట్ట కాదు. గది అది గీది గీదని మేము నట్టనే అంటాం మరి. కాదు కాదంటే మరి ఎట్లుంటుంది ఎర్రనట్టు? అది పొరలతో అది ఎర్రనట్ట అంటే ఇది బొంత మాత్రం ఉంటుందిరా. ఇట్లా ఉంటుందా? ఇంకా వేరు ఉంటుంది. ఇంకా తేడా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఇట్లా పొడి పొడి ఉంటుంది. నిరుడు మనం తిత్తింగర్రా ఆయన ఇట్లా తిత్తింగర్రా అంతే. ఇక ఫాల్ట్ మాత్రం ఫస్ట్ మెయిన్ ఇదిరా. ఏ కరెక్ట్ లేదు. ఖరాబ్ అయిందిరా అంటే కరెక్ట్ లేదు ఎవరా నువ్వు? అదే మరి న్యాయం అంటున్నా. మరి దీనికి అది ఇది సార్కి వాట్సాప్ వేస్తే సార్ ఏమంటారు చూద్దాం. ఇక అది కూడా పోయినకుంటా పోయింది. అది దాన్ని కట్టేసి చూద్దామా? బొంత ఒకటే అసలు అంటే అన్నిటికి ఒక్క తీరు ఉండదు. సేమ్ ఉంటాయిరా ఫాల్ట్ రెండు సేమ్ ఉంటే సేమ్ అంతా ఉంటాయి.